శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వరాల జల్లు కురిపించే వరలక్ష్మి వ్రత పూర్తి పూజా విధానం, పాటించవలసిన నియమాలు, పూజలో కలశం, తోరం, వాయనం ఎలా పెట్టాలి అన్న విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వరలక్ష్మి వ్రతం పవిత్రమైన మంగళకరమైన వ్రతం. శ్రావణ పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. ఈ రోజు వ్రతం చేసుకోవడం కుదరకపోతే ఈ శ్రావణ మాసంలో వచ్చే ఏ శుక్రవారం రోజైనా ఈ వ్రతాన్ని ఆచరించుకోవచ్చు. ఈ వ్రతం ఆచరించుకోవడానికి ఎటువంటి ఆచార మానవైతితో పని లేదు. ఎవరైనా సరే ఈ వ్రతాన్ని ఆచరించుకోవచ్చు. పెళ్లి అయిన వారు కానీ కానివారు కానీ వ్రతం చేసుకోవచ్చు. కొత్తగా పెళ్లి అయిన వారు తప్పకుండా మొదటి సంవత్సరం ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఈ వరమహాలక్ష్మీదేవి యొక్క వ్రతాన్ని ఆచరించడం వలన అమ్మవారి అనుగ్రహంతో స్త్రీలకు అఖండ సౌభాగ్యం, అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, ఇంట్లో వారందరూ ఆరోగ్యంగా సంతోషంగా అయితే ఉంటారు. స్త్రీలు నిండు నూరేళ్లు దీర్ఘ సుమంగిలిగా ఉండాలంటే ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి. ఈ వ్రతం మేము ఎప్పుడు నిర్వహించుకోలేదు. ఈ సంవత్సరం కొత్తగా నిర్వహించుకోవచ్చా అంటే చేసుకోవచ్చండి. పెళ్లి అయినా మొదటి సంవత్సరం కుదరకపోతే 3వ సంవత్సరం, 5వ సంవత్సరం ఇలా బేసి సంఖ్యలో వచ్చే సంవత్సరాల్లో మీరు వ్రతం చేసుకోవచ్చు. కొన్ని పురాణాల ప్రకారం చూస్తే వరమహాలక్ష్మీదేవి అమ్మవారు ఈ రోజే జన్మించారని చెప్తారు. ఈ వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించడం వలన మనం చేసుకున్నటువంటి పాపాలు అన్నీ కూడా తొలగి లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది. ఇంతటి పవిత్రమైన ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి అని అంటే, ఈ రోజు సూర్యోదయానికంటే ముందుగానే నిద్రలేచి ఇంటిని శుభ్రపరుచుకుని ముందుగా తలస్నానం ఆచరించి ఉతికినటువంటి శుభ్రమైన వస్త్రాలు ధరించి ముందుగా ద్వారలక్ష్మి పూజ నిర్వహించుకోవాలి. పసుపు రాసి బియ్య పిండి కుంకుమతో బొట్లు పెట్టుకుని ద్వారబంధం దగ్గర బియ్య పిండితో ముగ్గు పెట్టుకోవాలి. అలాగే ద్వారబంధాన్ని మామిడాకులతో అందంగా అలంకరించుకుని ద్వారలక్ష్మి పూజ నిర్వహించుకుని పూజా మందిరాన్ని కూడా అందంగా పువ్వులతో అలంకరించి ముందుగా నిత్య పూజ పూర్తి చేసుకుని తర్వాత తులసి పూజ కూడా పూర్తి చేసుకుని ఇప్పుడు అమ్మవారికి పూజ నిర్వహించుకోవాలి. అమ్మవారికి ఈ రోజు ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసుకుని పూజ నిర్వహించుకోవాలి. ఎందుకంటే మనం చేసేది వ్రతం కాబట్టి ఇలా ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోవాలి. అమ్మవారి పూజాపీఠాన్ని పూజా మందిరంలోనైనా ఏర్పాటు చేసుకోవచ్చు. లేదు అంటే ప్రత్యేకంగా ఈశాన్య మూలలో హాల్లోనైనా ఏర్పాటు చేసుకోవచ్చు. అమ్మవారి పూజాపీఠాన్ని ఏర్పాటు చేసే చోట గోమయంతో కానీ పసుపుతో కానీ అలికి బియ్య పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేసి ఈ ముగ్గులో కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి ఇప్పుడు ఒక పీట తీసుకుని ఈ పీటకు కూడా పసుపు రాసి బియ్య పిండి కుంకుమతో బొట్లు పెట్టుకుని పీట పైన ఏదైనా నూతన వస్త్రాన్ని కానీ లేదు అంటే ఉతికినటువంటి వస్త్రాన్ని కానీ పరుచుకోవాలి. పీట పైన నలుపు రంగు వస్త్రం కాకుండా ఏ వస్త్రమైనా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పీట పైన 3 గుప్పిళ్ళ వరకు బియ్యం పోసి బియ్యం పైన కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి ఇప్పుడు అమ్మవారి చిత్రపటం తీసుకుని అమ్మవారి చిత్రపటాన్ని గంధం కుంకుమ బొట్లతో అందంగా అలంకరించుకుని పూజలో పెట్టుకోవాలి. పూజలో పెట్టుకున్నటువంటి అమ్మవారి ఫోటోని పువ్వులతోటి, పువ్వుల మాలలతోటి, వస్త్రమాలలతోటి అందంగా అలంకరించుకోండి. ఇప్పుడు ఈ పూజలో కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కలశం ఆనవాయితీ ఉన్నవారు మాత్రమే పూజలో కలశాన్ని ఏర్పాటు చేసుకోండి. ఆనవాయితీ లేని వారు మామూలుగా అమ్మవారి ఫోటోకి కానీ విగ్రహానికి కానీ పూజ చేసుకోవచ్చు. కలశాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం స్టీలు, ప్లాస్టిక్ ప్లేట్ కాకుండా ఏదైనా ప్లేట్ తీసుకోండి. ఈ ప్లేట్ గంధం కుంకుమ బొట్లు పెట్టుకుని ఇప్పుడు ఈ ప్లేట్ లో 3 కానీ 5 కానీ గుప్పిళ్ళు బియ్యం పోసి బియ్యాన్ని చదునుగా చేసుకుని ఇప్పుడు ఈ బియ్యం పైన కూడా కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి ఇప్పుడు స్టీల్ చెంబు కాకుండా ఇత్తడి, రాగి, వెండి చెంబు తీసుకుని ఈ చెంబుకు కూడా పసుపు రాసి గంధం కుంకుమ బొట్లు పెట్టుకుని బియ్యం పైన పెట్టుకోవాలి. ఇప్పుడు 5 పోగులు కానీ 9 పోగులు కానీ దారాన్ని తీసుకుని ఈ దారానికి పసుపు రాసి ఇప్పుడు ఒక తమలపాకుని కానీ పసుపు కొమ్ముని కానీ ఈ దారానికి కట్టుకుని ఈ దారాన్ని చెంబుకు కట్టుకోవాలి కంకణంగా. ఇప్పుడు ఈ చెంబులోకి సగం వరకు శుద్ధ జలం పోసుకుని తర్వాత కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, 3 రకాల పుష్పాలు, ఒక చిల్లర నాణం, 3 యాలకులు, 3 లవంగాలు, కొద్దిగా వట్టివేరు, చిటికెడు జవ్వాది పౌడరు, చిటికెడు పచ్చకర్పూరం వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 5 తమలపాకులు కానీ మామిడి కొమ్మ కానీ తీసుకుని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కొబ్బరికాయని తీసుకుని కొబ్బరికాయకి నిండుగా పసుపు రాసి గంధం కుంకుమ బొట్లు పెట్టుకుని కలసం పైన ఈ విధంగా పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ కొబ్బరికాయని బ్లౌజ్ పీస్ తో అలంకరించుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 డజన్ వరకు ఎరుపు రంగు గాజులను తీసుకుని కలసాన్ని ఈ విధంగా అలంకరించుకోవాలి. ఇప్పుడు ఈ కలసాన్ని మీ దగ్గర ఉన్నటువంటి పువ్వుల మాలలతోటి, పువ్వులతో, వస్త్రమాలలతోటి, బంగారు ఆభరణాలతో కానీ పంచలోహాలతో చేసినటువంటి ఆభరణాలతో కానీ అందంగా అలంకరించుకోవాలి. కలసానికి అలంకరించుకోవడానికి ఆభరణాలు ఏవి లేకపోతే ఒక పసుపు తాడు తీసుకుని ఆ తాడుకి పసుపు కొమ్ము కట్టి ఈ ఆభరణాన్ని కలసానికి అలంకరించవచ్చు. చాలా మంది వరలక్ష్మి వ్రతానికి లక్ష్మీ కాసు తీసుకుంటూ ఉంటారండి, బంగారంది. ఈ కాసు కూడా మనం కలసానికి ఆభరణంగా అలంకరించవచ్చు. ఇప్పుడు ఈ కలసాన్ని మీ దగ్గర ఉన్నటువంటి పువ్వులతో అందంగా అలంకరించుకోండి. వ్రతం కోసం కలసాన్ని ఈ విధంగా అయితే ఏర్పాటు చేసుకోవాలి. ఈ పూజలో మనం ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు అండి. 2 కానీ 3 కానీ 5 కానీ ఇలా ఈ సంఖ్యలో ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ పూజలో 2 ఇత్తడి కుందులు అలాగే కామాక్షి దీపం పెట్టుకున్నాను.
చెప్తున్నాను. అలాగే మనం ఏ వ్రతం చేసినా పూజ చేసినా ప్రథమ పూజ గణపతికి చేస్తాం కాబట్టి పసుపుతో ఈ విధంగా గణపతిని తయారు చేసుకుని పూజలో పెట్టుకోండి. అలాగే పూజలో పసుపు గౌరమ్మని నిండుగా పసుపు కుంకుమలు కూడా పెట్టుకోండి. ఇంకా అమ్మవారి దగ్గర 2 పసుపు కొమ్ములు కూడా పెట్టుకోండి. ఇంకా పూజలో మనం గజరాజులను కూడా పెట్టుకోవాలనుకుంటే ఇలా పసుపు కొమ్ములను కూడా పెట్టుకోవచ్చు. ఈ రోజు దీపారాధన ఆవు నెయ్యితో చేస్తే శ్రేష్టం. ఆవు నెయ్యి లభించకపోతే నువ్వుల నూనెతోనైనా దీపారాధన చేయవచ్చు. ఇంకా ఈ పూజలో అమ్మవారికి నివేదించే నైవేద్యాలు ఇంకా వ్రత కథా పుస్తకం అన్ని కూడా పూజలో తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఈ రోజు చాలా మంది అమ్మవారికి 9 రకాల నైవేద్యాలను చేసి నివేదిస్తారు. అంటే బూరెలు, గారెలు, పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి ఇలా 9 రకాల నైవేద్యాలు చేసి పెడుతూ ఉంటారు. అలాగే అరటి, జామ మొదలకు వివిధ రకాల పండ్లను కూడా నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. మీ శక్తి స్తోమతను బట్టి మీరు అమ్మవారికి ఎన్ని నైవేద్యాలు సమర్పించాలనుకుంటే అన్ని నైవేద్యాలు సమర్పించండి. లేదంటే పాలు, బెల్లం ముక్కనే మీరు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇంకా పూజలో తప్పనిసరిగా తోర గ్రంథి పూజ కూడా నిర్వహించుకోవాలండి. అందుకోసం 3 తోరాలను కూడా సిద్ధం చేసుకోవాలి. తోరం కట్టుకోవడం కోసం ఒక తెల్లని దారాన్ని తీసుకుని 5 కానీ 9 కానీ దారపు పోచలు పోసుకుని దారానికి పసుపు రాసి వివిధ రకాల పువ్వులు, ఆకులతో తోరాన్ని కట్టుకోవాలి. అది కూడా తోరానికి 9 ముడులు వచ్చే విధంగా కట్టుకోవాలి. ఇప్పుడు ఈ తోరానికి ఉన్న ప్రతి ముడి దగ్గర గంధం, కుంకుమ బొట్లు పెట్టుకుని పూజలో అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడు అమ్మవారికి వాయనం సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఇత్తడి ప్లేట్ తీసుకుని ఇందులో చీర, జాకెట్ ముక్క, 2 తమలపాకులు, అరటిపళ్ళు, వక్కలు, పసుపు కొమ్ములు, పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, చిల్లర నాణం, 3 గుప్పులు శనగలు ఇంకా మంగళకరమైన వస్తువులన్నీ పెట్టి అమ్మవారికి తాంబూలం సిద్ధం చేసుకోవాలి. ఇలా పూజకు కావలసినవన్నీ కూడా ముందుగానే సిద్ధం చేసుకుని ఇప్పుడు అమ్మవారికి పూజ నిర్వహించుకోవాలి. ముందుగా దీపారాధన చేసి దీపానికి గంధం, కుంకుమ బొట్లు పెట్టి 2 అక్షంతల పుష్పాలు దీపం దగ్గర ఉంచి దీపానికి నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకుని పంచపాత గ్లాసులో 2 అక్షంతలు ఒక పుష్పాన్ని ఉంచి కలస మంత్రాన్ని చెప్పుకుని ఈ కలసంలో ఉన్న నీటిని పూజా ద్రవ్యములపై పూజా పీట పైన మనపైన చిలకరించుకోవాలి. తర్వాత గణపతికి పూజ నిర్వహించుకోవాలి. గణపతికి షోడశోపచారాలతో పూజ నిర్వహించుకోవాలి. అంటే ఆవాహనం, ఆసనం, అర్ఘ్యం, పాద్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, అక్షతలు, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం సమర్పించి కర్పూర నీరాజనం కూడా ఇవ్వాలి. గణపతికి నైవేద్యంగా బెల్లం ముక్క కానీ అరటిపళ్ళు కానీ నివేదించాలి. గణపతికి పూజ చేసేటప్పుడు ఓం గం గణపతియే నమః అని అనుకుంటూ పూజ చేసుకోవాలి. ఇప్పుడు మంత్రపుష్పం చెప్పుకుని ఆత్మ ప్రదక్షిణ చేసి అక్షతలు గణపతికి సమర్పించి శిరస్సు వంచి నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు గణపతిని 2 చేతులతోటి పట్టుకుని పైకి కిందికి 3 సార్లు కదిలించి యథాస్థానంలో పెడుతున్నాను తండ్రి అని చెప్పుకుని నమస్కారం చేసుకోవాలి. ఇంతటితో గణపతి పూజ పూర్తవుతుంది. ఇప్పుడు అమ్మవారికి పూజ నిర్వహించుకోవాలి. పూజ కలసానికి మాత్రమే చేయాలి. పూజలో కలసం పెట్టుకోవడం ఆనవాయితీ లేని వారు అమ్మవారి ఫోటోకి కానీ విగ్రహానికి కానీ పూజ నిర్వహించుకోవచ్చు. ముందుగా ఇలా అమ్మవారికి అగరబత్తులతో ధూపం చూపించి 2 అక్షంతల పుష్పాలు తీసుకుని అమ్మవారి పాదాల దగ్గర ఉంచి అమ్మవారికి ఆహ్వానం పలకాలి. అమ్మవారికి ఈ రోజు పంచామృతాలతో కానీ ఆవు పాలతో కానీ అభిషేకం చేస్తే మంచిది. ఈ రోజు వరలక్ష్మీదేవి అమ్మవారికి షోడశోపచార పూజ నిర్వహించుకుంటే చాలా మంచిది. అంటే ఆవాహనం, ఆసనం, అర్ఘ్యం, పాద్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, అక్షతలు, పుష్పం వీటిని సమర్పించిన తర్వాత అమ్మవారికి అదాంగ పూజ నిర్వహించుకోవాలి. అదాంగ పూజ అంటే అమ్మవారి ప్రతి అంగానికి పూజ చేయడం. ఈ అదాంగ పూజ అక్షంతలతో నిర్వహించుకోవాలి. ఇప్పుడు అమ్మవారి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించుకోవాలి. ఇంకా అమ్మవారి శ్లోకాలు, స్తోత్రాలు చదువుకుంటూ అమ్మవారికి సుగంధభరితమైన పుష్పాలతోటి అమ్మవారికి ఇష్టమైన మంగళకరమైన వస్తువులతోటి అమ్మవారిని పూజించుకోవచ్చు. అమ్మవారి స్తోత్రాలు నోటికి చదవడం రాకపోతే ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవి నమః అని అనుకుంటూ అమ్మవారికి పూజ నిర్వహించుకోవచ్చు. లేదంటే శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అని అనుకుంటూ అయినా మీరు అమ్మవారికి పూజ నిర్వహించుకోవచ్చు. ఈ రోజు ప్రతి ఒక్క స్త్రీ కూడా అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించుకోవాలి. ఆ తర్వాత అమ్మవారికి ధూపం, దీపం, నైవేద్యం సమర్పించాలి. అమ్మవారికి నైవేద్యం సమర్పించేటప్పుడు 5 మార్లు చేతులతో అమ్మవారికి నైవేద్యాన్ని చూపించాలి. అమ్మవారికి నైవేద్యం సమర్పించిన తర్వాత ఒక గ్లాస్తో మంచినీటిని కూడా అమ్మవారి దగ్గర పెట్టండి. ఇప్పుడు అమ్మవారికి తాంబూలం చూపించి పూర్ణఫలమైన కొబ్బరికాయను కూడా నివేదించి సాంబ్రాణి ధూపం చూపించి కర్పూర నీరాజనం సమర్పించాలి. అమ్మవారి వ్రత కథ చదివిన తర్వాత అయినా మీరు మంగళహారతి ఇవ్వవచ్చు. లేదు అంటే ఇప్పుడైనా ఇవ్వవచ్చు. ఇప్పుడు ఆత్మ ప్రదక్షిణ చేసి మంత్రపుష్పం కూడా చెప్పుకుని అమ్మవారి పాదాల దగ్గర అక్షంతలకు పుష్పాలు ఉంచి సాష్టాంగ నమస్కారం చేసుకుని పూజలో తెలిసి తెలియక చేసిన పొరపాట్లు ఏవైనా ఉంటే క్షమించమని అమ్మవారిని వేడుకోవాలి. ఆ తర్వాత మీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా అమ్మవారికి చెప్పుకోండి. ఇప్పుడు పూజలో తోరగ్రంథి పూజ నిర్వహించుకోవాలి. అక్షంతలు తోరంపై వేస్తూ తోరగ్రంథి పూజ చేసుకుని అమ్మవారి దగ్గర పెట్టిన ఒక తోరాన్ని తీసుకుని మన కుడి
చేతికి ఈ మంత్రం చదువుతూ కట్టుకోవాలి. పద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహిమేరమే అనే ఈ శ్లోకాన్ని చదువుకుంటూ తోరాన్ని చేతికి కట్టుకోవాలి. ఇప్పుడు కొన్ని అక్షింతలను చేతుల్లోకి తీసుకుని వరలక్ష్మి వ్రత కథను చదువుకోవాలి. కథ పూర్తయిన తర్వాత చేతిలో ఉన్న అక్షింతలను కళ్ళకు అతుకుని కొన్ని అక్షింతలను అమ్మవారి పాదాల దగ్గర ఉంచి మిగిలిన కొన్ని అక్షింతలను మన శిరసును ధరించాలి. అలాగే ఇంట్లో వారి శిరసు పైన కూడా వేయాలి. ఇప్పుడు అమ్మవారి హారతి పాటలు ఏవైనా మీకు వస్తే అవి పాడుకుంటూ అమ్మవారికి కర్పూర నీరాజనం సమర్పించాలి. అష్టలక్ష్ములలో ఒకరైన వరలక్ష్మీదేవిని ఈ విధంగా పూజిస్తే కొంగు బంగారమై వరాలు ఇచ్చే తెలిగా ఈ తల్లి ఉంటుందని సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పినట్టుగా స్కాంద పురాణంలో ఉంది. కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతం రోజున వరమహాలక్ష్మీదేవి అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించిన వారు అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో అఖండ సౌభాగ్యంతో తొలతూగుతూ ఉంటారు. అంతేనండి, చూసారు కదా వరలక్ష్మి వ్రత పూజా విధానం గురించి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.